ఆసక్తి లేనోడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు. ఆసక్తి లేని ప్రార్థన ఫలించదు. ఆసక్తి లేని చర్చి అటెండెన్స్ ఫలించదు. ఆసక్తి లేని విశ్వాసము ఫలించలేదు. ఆసక్తి లేని క్రైస్తవ భక్తి నీకు ఏ ఉపయోగాన్ని కలిగించదు. కానీ ఏ విషయమైనా సరే ఆసక్తితో నువ్వు ఎదురు చూసే వ్యక్తివైతే ఆసక్తి కలిగిన వాడు దాన్ని పొందుతాడు. ఆసక్తి కలిగి ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థనకు ఫలాన్ని పొందుతావు. నామకే వాస్తు ప్రార్థన చేస్తే నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అంతే, దానివల్ల నీకే ఫలం రాదు. అలా కాకుండా ఆసక్తి కనపడాలి నీ ప్రార్థనలో రోషం కనపడాలి, నీ ప్రార్థనలో సింహ గర్జన కనపడాలి. బైబిల్ సెలవిస్తుంది, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం వర్షించడం మానేసిందంట 3 సంవత్సరాలు. ఆసక్తి లేనోడిని దేవుడు ఆశీర్వదించలేడు. నీ వ్యాపారం ఎదగాలని ఆసక్తి నీకు ఉండాలి, నీ ఉద్యోగం వర్ధిల్లాలని ఆసక్తి ఉండాలి, నీ ప్రార్థనకు ఫలము చూడాలని ఆసక్తి ఉండాలి, దైవ శక్తిని అనుభవించాలని ఆసక్తి లేకపోతే ఏ ఒక్క దైవ కార్యాన్ని నువ్వు అనుభవించలేవు. ఆసక్తి ఉన్నవాడిని చూడండి, మీకు ఏమిటి అర్థమవుతాడు అతను. ఆసక్తి కనబడ్డ చోట అక్కడ కృప కూడా కుమ్మరించబడుతుంది.